హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను పుదీనా చట్నీ చేయబోతున్నాను. ఇది ఓన్లీ టిఫిన్స్కి మాత్రమే బాగుంటుంది. అంటే ఇడ్లీ అండ్ దోశకి ఇది బాగుంటుంది, అన్నానికి అంత టేస్ట్ ఉండదు. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కట్టల కొత్తిమీర అంటున్నానండి, పుదీనాని తీసుకొని ఇలాగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి వేయించుకోండి బాగా. పుదీనా బాగా వేగిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కదా, ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేయించుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత సాయి మినపప్పు ఉంటుంది కదా, అది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేయించుకోండి. ఫస్ట్ సాయి మినపప్పుని మిక్సీ కొట్టుకోవాలి, లేదంటే పుదీనాతో పాటే వేస్తే అది మెదగదు సరిగ్గా. వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ దంచేస్తున్నాను, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సాయి మినపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, అంతే. ఇడ్లీకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.